హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు తెలంగాణ స్పెషల్ మక్క అటుకుల స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. వీటిని మక్కలతో తయారు చేస్తారండి. అందుకే హెల్తీ అని అంటున్నాను. వీటిని స్కూల్ నుంచి రాగానే పిల్లలకు స్నాక్‌లా అయినా ఇవ్వచ్చు. లేదంటే స్కూల్‌కి కూడా స్నాక్స్ పెడుతుంటాం కదా! అలా అయినా కూడా వాడుకోవచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. ఎంత తింటున్నా కూడా తినేస్తూనే ఉంటాము. రండి మరి రెసిపీ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసి వీటిని ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 3, 4 పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక కప్పు పల్లీలను వేసుకుంటున్నాను నేను. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా ఫ్రై చేయండి. పల్లీలను 50% వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 3, 4 రెబ్బల కరివేపాకు వేసుకోండి. అలాగే 9, 10 వెల్లుల్లిని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను నేను. దీనిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఒక 10 సెకన్ల పాటు వీటిని కలపండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేశారంటే కారము, పసుపు నల్ల పడిపోతాయి. ఫాస్ట్‌గా 10 సెకన్లు కలుపుకొని ఇందులో మక్క అటుకుల్ని యాడ్ చేసుకోండి. మక్క అటుకుల్ని వేసిన తర్వాత 2, 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తూ ఉండండి. ఇవి క్రిస్పీగా తయారవుతాయి. ఇందులో ఎలాంటి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి. మక్క అటుకులను తయారు చేసేటప్పుడే సాల్ట్ వేసి తయారు చేస్తారు కాబట్టి మళ్ళీ మనం వేయాల్సిన అవసరం లేదు. మనం వేస్తే మళ్ళీ ఎక్కువగా అయిపోతుంది సాల్ట్. వీటిని ఇలాగే 2, 3 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్‌లాగా అయితే చాలా చాలా బావుంటుంది. 2, 3 నిమిషాలు వీటిని కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా! ఎంత క్రిస్పీగా అయ్యాయో. వీటిని చేతితో తుంచితే ఎంత క్రిస్పీగా బ్రేక్ అవుతున్నాయో. ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈసారి మక్క అటుకులు కనిపించినప్పుడు మీరు కూడా వీటిని తీసుకొచ్చి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.